హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో అయితే పెళ్లి కూతురుని చేసే వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి. సో నిన్నటి వీడియోలో సంబరం పెట్టాను, మొన్న ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదా, రెండింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే ఆ 2 వీడియోస్ కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, పెళ్లి కూతురు చేసే వీడియో కాబట్టి ఎలా రెడీ అయ్యాను ఏంటి అండ్ పూజది ఎలా చేశారు ఏంటి అన్నది మొత్తం డీటెయిల్డ్గా కంప్లీట్గా చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు కూడా చూసేయండి. అండ్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది వచ్చేసి పెళ్లి కూతురుని చేసే ముందు రాట వేస్తారు కదండి, సో అదైతే వేస్తున్నారనమాట. మొత్తం పెద్దవాళ్ళందరూ ముత్తైదువులందరూ రాట అయితే వేస్తున్నారనమాట. సో లోపల నేను రెడీ అవుతూ ఉన్నాను, బయట ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము సంబరం చేయించుకున్నాం కదా, సంబరం రోజే పెళ్లి కూతురుని చేయడం అని కూడా చెప్పాను కదా నేను సంబరం వీడియోలో. సో సంబరం అనేది 4 to 5 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ చేసామండి, అంటే తెల్లవారుజామున అనమాట. సో ఇంటికి వచ్చేసిన వెంటనే అమ్మ వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయిపోయి సో ఇలా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనమాట. నేనేమో లోపల రెడీ అవుతున్నాను, మా అక్క నన్ను రెడీ చేస్తుంది. సో అందరూ వచ్చేసారు, మొత్తం అందరూ వచ్చేసారు. నేనైతే రెడీ అయితే అయిపోయాను, బట్ అక్క అయితే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. వీడియోలో అది కూడా కనిపిస్తుంది. సో అక్క ఆ సంబరం బట్టలతోనే ఉన్నదన్నమాట. ఆ తర్వాత రెడీ అయ్యింది, నన్ను రెడీ చేసేసి నన్ను పెళ్లి కూతురుని చేసిన తర్వాత అక్క రెడీ అయ్యిందనమాట. సో ఇంకా ఏంటంటే, సంబరం వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎంగేజ్మెంట్ వీడియో కూడా వెళ్ళైతే చూడండి. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి పెళ్లి కొడుకుని చేసే వీడియో కూడా పెడతాను నేను. సో ఇదైతే పెళ్లి కూతురుని చేసే వీడియో. సో గణపతిని అక్కడ పెట్టి మనకి అలాగా మంచిగా అయితే రాట వేశారనమాట. అండ్ మొలకలు వస్తే చాలా బాగుంటుంది రిలేషన్ అనేది అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. సో మాకైతే మొలకలు చాలా వచ్చాయండి, అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అక్కడ పూజ అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. పెద్దవాళ్ళందరూ పూజ చేస్తున్నారు. నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంటే నేను లోపల రెడీ అవుతున్నాను కదా, బయట పని మంది కాదు కాబట్టి ఆ పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి బయట ఏం జరుగుతుందో అనేది అయితే మాకు తెలియదు అనమాట. లోపల రెడీ అవుతూనే ఉన్నాము. బయట ఇలా జరిగిందా అని చెప్పి నేను వీడియో చూసుకున్నప్పుడే నాకు తెలిసింది, పెళ్ళి అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది కదా, సో ఫోటోగ్రాఫర్ వీడియో ఇచ్చిన తర్వాత నాకు తెలిసిందనమాట, ఓకే బయట ఇలా జరిగిందా అని చెప్పి. అండ్ రాట వేసిన తర్వాత మనకి ఆ రోకలతో కొడతారు, అంటే పసుపు కొమ్ములు దంచుతారనమాట. సో ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. అండ్ పులగం కూడా పెళ్లి కూతురుని చేసిన రోజే సాయంత్రం పులగం అనేది తిప్పుతారనమాట. బట్ ఏంటంటే పులగం టైంకి ఫోటోగ్రాఫర్ మేబీ లేరు అనుకుంటా పులగం టైంకి, లేకపోతే అది కూడా చూపిద్దును. సో చూస్తున్నారు కదండి, ఇదేనండి పసుపు కొమ్ములు దంచుతున్నారనమాట ఇక్కడ. ఇవన్నీ ఎందుకు దంచుతారు, అసలు ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. సో తెలిస్తే నేనే చెప్పేదాన్ని మీకు. సో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 4 లైన్స్లో కానీ ఒక 2 లైన్స్లో కానీ చెప్పండి నాకు, అంటే ఎక్కువగా ఉంటే కొంచెం సింపుల్గా చెప్పండి, బట్ తెలుసుకోవాలి కదా, సో నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. సో మొత్తం అందరూ లైన్గా వచ్చి దంచుతారనమాట. ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా వచ్చి దంచుతారు తర్వాత. ఇప్పుడైతే మా అక్క నన్ను రెడీ చేస్తుంది కాబట్టి అది ఇక్కడ లేదు, ఇక్కడ కనిపించట్లేదు, లోపల ఉన్నది. బయట అయితే అందరూ ఇలా దంచుతున్నారనమాట లైన్గా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు నార్మల్గా మనకి అక్షింతలు వేయడానికి ఇంటి దగ్గర వాళ్ళు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడ దంచి ఆ తర్వాత లోపలికి వస్తారనమాట. లోపలికి వచ్చి అక్షింతలు అవి వేస్తారు. సో ఇది పెళ్లి కూతురుని చేసే వీడియో అనమాట. ఆ తర్వాత నేను వస్తానన్నమాట, ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది అయితే కంప్లీట్గా వీడియో అనేది చూసేయండి. అండ్ ఇది పెళ్లి కూతురుని చేసిన రోజు కదా ఇది. అండ్ సంబరం పెళ్లి కూతురుని చేయడం
పెళ్ళి వెంటనే అయిపోయాయన్నమాట. డేస్ ఏమీ ఎక్కువైతే లేవు. వెంటనే అయిపోయింది పెళ్లి సంబరం అవన్నీ. సో, తర్వాత పులగం అది తిప్పారనమాట ఈవినింగ్‌కి. అప్పుడైతే లేరు. అంటే నాకు గుర్తొచ్చినంత వరకు ఫోటోగ్రాఫర్ ఉన్నారు. కాకపోతే వీడియోగ్రాఫర్ లేరు. సో, ఫోటోస్ అయితే ఉన్నాయి గానీ, వీడియో అయితే పులగం తిప్పేటప్పుడు లేదనమాట. సో, పులగం ఏంటి? పులగం అంటుంది అని ఎవరికన్నా డౌటొస్తే అంటే చాలామందికి తెలుసు పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకి పులగం అనేది తెలుసు. ఇంకా ఎవరికన్నా తెలియకపోతే ఏం లేదండి. అక్కడ ఒక ముగ్గు వేస్తారు. ఇంకా అక్కడ ఒక ఒక ఏదో తయారు చేస్తారు. నాకు కూడా దాని పేరు పులగం అని తెలుసు గానీ ఎలా తయారు చేస్తారో ఏంటో తెలీదు. అదేదో స్వీట్ అనమాట. ఆహ్, బెల్లం వేసి ఏదో చేస్తారు. అండ్ పెద్దావిడ ఒక ఆవిడొచ్చి మనకి పులగం చుట్టూరు తిప్పిస్తారు వాటర్‌తో. సో, అది ఎందుకు చేస్తారో తెలీదు. అది కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో, ఇప్పుడేం జరుగుతుందంటే అందరూ రాట దగ్గరకొచ్చి కొన్ని పాలేసి అలాగే మనకి ఆహ్, అవేంటవి వడ్లుంటాయి కదండీ! బియ్యం వడ్లు. సో, అవి కూడా వేసి దండం పెట్టుకుంటారనమాట. వడ్లు, పాలు వేస్తే మనకి అక్కడ మొక్కలు మొలుస్తాయనమాట. ఎంత గ్రోత్ అయితే అంత రిలేషన్ బావుంటదని చెప్తారు పెద్దవాళ్ళు. సో, ఇప్పుడొచ్చేసి దంచేసిన తర్వాత ఇలా అయితే కార్యక్రమాలు జరిగాయి. అండ్ ఫైనల్‌గా నేనైతే వచ్చేసాననమాట. సో, ఇది మొత్తానికి మనకి ఇలా రెడీ అయ్యాను నేను నా పెళ్లి కూతురిని చేసినప్పుడు. అండ్ ఇది మా పైననమాట. సో, పైన దేవుడుంటారు కదా అని చెప్పి పైకెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకొని ఫోటోగ్రాఫర్ కూడా నేను ఫోటోస్, వీడియోస్ తీసుకుంటాను అని చెప్తే పైకి వెళ్ళి దండం పెట్టుకొని వీడియోస్, ఫోటోస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందకొచ్చేసి కిందే డెకరేషన్ అంతా ఉందనమాట. సో, దట్స్ వై కిందకొచ్చేసి ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చోబెడుతున్నారు నన్ను. అండ్ ఇదొచ్చేసి తూర్పు వైపు ఫస్ట్ కూర్చోబెట్టాలి అని అన్నారు కాబట్టి మేము ఇటువైపు తూర్పు వైపు ఫస్ట్ కూర్చోబెట్టి ఒక 5 ముత్తైదువులకి అలాగా మనకి తాంబూలం అది ఇచ్చేసామనమాట. 5 ముత్తైదువులకి అలా తాంబూలం అది ఇచ్చేసి తూర్పు వైపున, ఆ తర్వాత మళ్ళీ నార్మల్‌గా డెకరేషన్ చేసే వైపయితే తిప్పేశారు నన్ను. సో, పెద్దవాళ్ళందరూ ఇలాగా చేస్తన్నారనమాట. అండ్ పెద్దవాళ్ళతో ఎందుకు చేయిస్తారు అంటే, వాళ్ళు సుమంగళిగా ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళలాగా లైఫ్ అంతా అలా సుమంగళిగా ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళ చేత చేయిస్తారనమాట. అండ్ పక్కన మా అక్క పంజాబీ డ్రెస్ ఏసుకొని నుంచొని ఉంది చూసారా? అది నాకు రెడీ చేసిన తర్వాత అది రెడీ అవుదాం కదా అని చెప్పేసి అలా అయితే చేసిందనమాట. సో, ఇప్పుడు అది రెడీ అవ్వడానికెళ్ళింది. సో, ఇప్పుడొచ్చేసి ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్ చూసారా? ఇది డెకరేషన్ అనమాట. సో, తూర్పు వైపు ఒక 5గురికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత నన్ను ఇలా డెకరేషన్ చేసిన వైపయితే కూర్చోబెట్టేశారు. సో, ఎనకాతల డెకరేషన్ అనేది ఫ్లవర్ డెకరేషన్, సింపుల్ డెకరేషన్. అండ్ ఎనకాతల లక్స్ గ్రీన్ కూడా ఉంది చూసారా? సో, ఎనకాతల నార్మల్‌గానే ఇంట్లో లక్స్ గ్రీన్ కలరే. అండ్ పైన కృష్ణుడి బొమ్మ అలాగే ఉంటుంది. సో, దానికి దీనికి కరెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట. సో, ఫ్లవర్స్ డెకరేషన్ అలా చేసిన తర్వాత చాలా బావుంది. మంచిగా అంటే న్యాచురల్‌గా అనిపించిందనమాట. చాలా అనిపించింది. న్యాచురల్‌గా ఉంది, బావుంది అని అనిపించింది. సో, ఇదొచ్చేసి మా మేనత్త అనమాట. చీర అది పెడుతున్నారు. సో, చాలామంది రిలేటివ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి చీర అది పెట్టారనమాట. ఇది మా పెదనాన్నగారు వాళ్ళు. అంటే మా పెద్ద తాతయ్య వాళ్ళ అబ్బాయి అనమాట ఈయన. సో, అలా మొత్తం అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చి అక్షింతలు వేసి చీర అది ఇచ్చారనమాట. ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ. అక్క, బావగారు, అత్తయ్య, మావయ్య. సో, అక్క ఆళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు అనమాట. సో, అక్క చీర కాకుండా ఇంకా వెండివి పూజ సామాన్లయితే గిఫ్ట్ చేసింది. సో, ఆ అక్క అప్పటికే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది చెప్పాలంటే. నన్ను రెడీ చేసి వాళ్ళందరూ నన్ను కూర్చోబెట్టేసిన తర్వాత వెళ్ళింది కదా! సో, వెంటనే రెడీ అయిపోయి వచ్చేసిందనమాట. ఫోటోస్ అవి తీయించుకోవాలి కదా! సో, మళ్ళీ మొత్తం నా దగ్గర కాకుండా బయట కొన్ని పనులుంటాయి కదా! అవన్నీ చూసుకోవాలి కదా! సో, ఇదొచ్చేసి అక్క వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ అమ్మాయి
అల్లుడు అనమాట. అమ్మాయి రాలేదు. సో, వీడియోలో అయితే లేదు. నాకైతే ఐడియా లేదు వచ్చిందో రాలేదో. సో, ఇప్పుడొచ్చేసి ఇది అక్క వాళ్ళ చిన్నత్తయ్య గారు, అక్క వాళ్ళ అత్తయ్య గారు అనమాట. సో, తను కూడా ఇప్పుడు మా అక్క వాళ్ళది రిలేషనే అనమాట. బయట అన్నోన్ పర్సన్ అయితే కాదు. రిలేషనే అనమాట. సో, అలా రిలేటివ్స్ మొత్తం అందరూ. ఇదొచ్చేసి మా అమ్మ వాళ్ళ బ్రదర్. అంటే మా మాయ, మా అత్త వాళ్ళ పిల్ల అనమాట. మా మావయ్య కొంచెం లేట్‌గా వచ్చారు. సో, అప్పటికే ఇలా రెడీ అయిపోయిందనమాట. సో, వీళ్ళు కూడా చీర పెట్టి మనీ అయితే గిఫ్ట్ చేశారనమాట. సో, ఇప్పుడొచ్చేసి అమ్మమ్మలు పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ, అమ్మమ్మ. నాకు లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా అమ్మమ్మ, అది మెయిన్ అమ్మమ్మ అనమాట. సో, ఇటువైపు పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ అనమాట. సో, మొత్తం అందరూ అలా వచ్చి అక్షింతలవి వేసి నన్ను ఆశీర్వదించారు. అండ్ తర్వాత చెప్పా కదా సాయంత్రం పులగం అది తిప్పించారనమాట. సో, ఇదొచ్చేసి మా తాతయ్య అండ్ మా బాబాయ్ వాళ్ళ పిల్లలనమాట వీళ్ళిద్దరూ. సో, వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. ఆయనైతే మా తాతయ్య. సో, ఇంకా అలా రిలేటివ్స్ అనేది వస్తూ ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నిజానికి. అండ్ వీళ్ళిద్దరూ నా మేనత్త వాళ్ళ పిల్లలనమాట. సో, ఇద్దరు మేనత్తలు. ఇద్దరు మేనత్తలకి ఒక్కొక్కళ్ళకి అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి అనమాట. వీళ్ళిద్దరూ వచ్చేసి బయట వాళ్ళు. అండ్ వీళ్ళొచ్చేసి మా బాబాయ్, మా పిన్ని అండ్ వాళ్ళిద్దరు పిల్లలనమాట. వీళ్ళు కూడా చీర పెట్టారు. సో, వీళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళనమాట. వీళ్ళు ముగ్గురు కూడా ఇంటి దగ్గర వాళ్ళు. సో, మా ఇంట్లో కటింగ్ అది కుట్టేవారనమాట. అమ్మ కటింగ్ చేసేది నైటీస్. సో, అవన్నీ కుట్టేవారనమాట. వీళ్ళొచ్చేసి రిలేషనే అండి. రిలేటివ్స్ అనమాట వీళ్ళు. సో, ఇప్పుడొచ్చేసి మా నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈయన. మౌలి బాబాయ్ అని చెప్పి. సో, పిన్ని, బాబాయ్ అండ్ వాళ్ళ అబ్బాయి. అండ్ ఇదొచ్చేసి ఇందాక చెప్పాను కదా మా అక్క వాళ్ళ చిన్నత్తయ్య గారు అని చెప్పి. ఇది మా మావయ్య, అత్త అండ్ వాళ్ళ పిల్ల అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. మేబీ ఫోటోలో స్కిప్ అయిపోయి ఉంటాడు. సో, ఇదొచ్చేసి వాళ్ళనమాట. సో, ఇంకా అలా పరిచయం చేస్తూ ఉంటే చాలామందే ఉంటారు. అండ్ నిజానికి చెప్పాలంటే కొన్ని నాకు తెలీదు కూడా. అంటే ఫేసెస్ అవి తెలుసు కానీ నార్మల్‌గా తెలీదనమాట. అంటే రిలేషన్ తెలీదు అంతే. వాళ్ళెవరు ఏంటి అనేది తెలుసనమాట. అందుకని చెప్పి నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పట్లేదు. మోస్ట్లీ ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మందే. అండ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు, ఇందాక వచ్చిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళే. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా పొద్దున్నే చెప్పిన వెంటనే భలే వచ్చేస్తారు అసల. నార్మల్‌గా అయితే మరీ అంత ఫాస్ట్‌గా రాలేరు. బట్ మా ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నా చెప్పినా, ఏమన్నా చేసినా సరే వెంటనే వచ్చేస్తారనమాట చెప్పిన వెంటనే. సో, ఇప్పుడు మొత్తం అందరూ ఆల్మోస్ట్ అక్షింతలు అవి వేసిన తర్వాత హారతి ఇచ్చేసి నన్ను లేపుతున్నారనమాట. పెళ్ళికూతురిని చేసినప్పుడు. అంటే ఇప్పుడు లేపేసిన తర్వాత టిఫిన్ చేయొచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు, లెగొచ్చు. అది ఇంకా మన ఇష్టం అనమాట. వన్స్ ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత మళ్ళీ లెగాలన్నమాట. సో, ఆ తర్వాత నుంచి ఇంక మన ఇష్టం లెగొచ్చు, కూర్చోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి ఇలా అక్షింతలు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్‌గా నుంచోవచ్చనమాట. అదే హారతి ఇవ్వక ముందైతే అలా నుంచోకూడదు. ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడే ఉండాలనమాట. అదొక ఆచారము. సో, దానివల్ల అలా నుంచోకూడదు అప్పుడు. అండ్ వీళ్ళు కూడా మా పక్కింటి వాళ్ళు. చెప్తున్నా కదండీ చాలా వరకు మంచిగా వస్తారు. చెప్పిన వాళ్ళందరూ వస్తారు. అండ్ నా పెళ్ళికి అండ్ ఇంకొకటి కోవిడ్ టైమ్ మాకైతే. సో, కోవిడ్ టైం అయినా సరే చెప్పిన వాళ్ళందరూ బాగా వచ్చారు. అలాగే కోవిడ్ మళ్ళీ ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత నాకు పెళ్ళి జరిగిందనమాట. అంటే మార్చ్‌లో కోవిడ్ స్టార్ట్ అయ్యింది. మార్చ్ 20నో, మార్చ్ 22నో కోవిడ్ అన్‌లాక్ చేసేసారు అప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లు అవన్నీ చేసేసారు. సో, నాది డిసెంబర్‌లో అయ్యింది పెళ్ళి. డిసెంబర్ 19థ్. సో, దానివల్ల కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత నా పెళ్ళనేది పెట్టుకున్నారనమాట. సో, అప్పుడు చాలామంది మాస్కులతోనే ఉన్నారు.
అండ్ ఫోటోకొచ్చినప్పుడు మాస్క్ తీసేసి జస్ట్ అలా ఫోటో దిగేసి మళ్ళీ వెళ్ళిపోయారనమాట. సో వీళ్ళొచ్చేసి మా మా అమ్మ వాళ్ళ అన్నయ్య, వదిన అంటే మాయ, అత్త అనమాట. నేను ఇంకొక అత్త మాయని చూపిస్తానులేండి. అత్తని చూపించేసాను ఆల్రెడీ. మాయ కొంచెం లేట్‌గా వస్తారు. సో మొత్తానికైతే పెళ్ళికూతురిని చేయడం ఇలా జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరీ ఏం మాట్లాడకుండా ఉంటే బాగోదు కదా! సో ఇలా అన్నీ చెప్తున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి ఇది నా బెస్టీ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిజంగా. అండ్ పెళ్ళికి వచ్చింది. పెళ్లి కూతురిని చేసినప్పుడు ఎంగేజ్‌మెంట్ అసలు ఏది మిస్ అవ్వలేదనమాట అసలు. దానికి కూడా దాని పెళ్ళి ఇంకా అవ్వలేదు. ఆ పెళ్ళి కోసమే వెయిటింగ్ అనమాట. అసలు ఈగర్‌లీ వెయిటింగ్ దాని పెళ్ళి కోసం. సో, దాని పెళ్ళికి కూడా నాకెలా అయితే జరిగిందో దానికి అలాగే జరగాలి. అలాగే నాకెలా అయితే వచ్చిందో దానికి కూడా నేను ఇంకా వెళ్ళాలి. ముందుగానే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. సో, దాని పెళ్ళి ఎప్పుడవుతదా అని వెయిటింగు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అది నన్ను తిట్టుకుంటదనమాట. ఇదేంటి ఇది ఇక్కడ మాట్లాడుతుంది అని చెప్పి. ఏమో అడుగుతుందో అడగదో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడొచ్చేసి అమ్మ, నాన్నగారు అలాగైతే ఫొటోస్ తీయించుకుంటున్నారు. అండ్ మొత్తం అందరూ ఫొటోస్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో గ్రూప్ ఫొటోస్ అనేవి దిగుతాం కదండీ! సో, ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. నాన్నగారు, అమ్మ ఒకసారి అండ్ బావగారు, అక్క ఆళ్ళందరూ ఒకసారి. అండ్ ఇదొచ్చేసి అత్తయ్య గారు వాళ్ళ సైడ్ వాళ్ళొస్తూ ఉంటారు కదా! ఇప్పుడు పెళ్లి కూతురిని చేసినప్పుడు మనము అటువైపు వెళ్తాము. అటువైపు వాళ్ళు ఇటువైపు వస్తారు కదా! సో, వీళ్ళందరూ అత్తయ్య గారి తరపు వాళ్ళనమాట. సో, వీళ్ళందరూ అత్తయ్య గారి తరపు నుంచి వచ్చారనమాట. సో, అత్తయ్య గారు, మావయ్య గారు కూడా వచ్చారు. వాళ్ళని కూడా నేను చూపిచ్చేస్తాను. అండ్ వీడొచ్చేసి మా మేనత్తాళ్ళ అమ్మాయికి అబ్బాయి అనమాట. అండ్ ఇదొచ్చేసి మా మేనత్తాళ్ళ అమ్మాయి. నేను ఇందాక నుంచి పరిచయం చేస్తూనే ఉన్నాను. అండ్ ఇదొచ్చేసి అక్క. సో, అలాగా ఫొటోస్ తీయించుకున్నామనమాట. అంటే ఇది ఒక మెమరబుల్ కదా! అలా ఎప్పటికీ రెడీ అవ్వలేం మనం ఇంకా. ఓన్లీ ఆ టైంలోనే రెడీ అవ్వగలము. ఆ టైంలోనే రెడీ అవ్వగలం కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ తీయించేసుకోవడమే. అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ తీయించేసుకోవడమే ఇంకా అలాగా. సో, నేనైతే ఫొటోస్ పిచ్చి అయితే నాకు చాలా ఉంది. చాలా ఫొటోస్ పిచ్చి ఉంది. సో, ఆ పిచ్చికి ఫోటోగ్రాఫర్ ఎలాగో తెలిసింది వాళ్ళే. సో, నేను చెప్తూ ఉంటాననమాట. ఫొటోస్ తీయి అని చెప్తూ ఉంటాను. నేను చెప్పకపోయినా ఫోటోగ్రాఫరే తీసేస్తారు. అండ్ ఇదొచ్చేసి మా గ్రూప్ ఫోటో అనమాట. నాన్నగారు, అమ్మ, తాతయ్య, బాబాయిలిద్దరు, బావగారు, అక్క, వాళ్ళ పిల్లలు, పిన్ని మొత్తం అందరికీ గ్రూప్ ఫోటో అనమాట. అక్క వాళ్ళు కూడా ఒక ఫోటో అనేది అలా తీయించుకున్నారు. అలాగా ఫొటోస్ తీయించుకుంటే అదొక మెమరబుల్ అనమాట. అదొక మెమోరీస్ ఇంకా అలా ఉండిపోతాయి లైఫ్ లాంగ్ చూసుకుంటే. అబ్బా! భలే ఉందే అనిపిస్తది. అండ్ ఇదొచ్చేసి మా బాబాయ్ అనమాట. రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాకే చనిపోయారు. అందరికీ తెలిసిందే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి. సో, ఐ మిస్ యూ బాబాయ్. అంతే ఇంక మిస్ అవుతున్నాము ఇంకా అలాగా 1 ఇయర్ అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి చెప్పా కదా ఇందాక అమ్మమ్మ, పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ అండ్ అక్క, అత్తయ్య గారు, మావయ్య గారు, బావగారు మొత్తం పిల్లలు ఆళ్ళందరూ అయితే అక్కడున్నారు. సో, ఇదొచ్చేసి మార్నింగే కదా! సంబరం ఇలా జరిగిందో లేదో తర్వాత 8 ఆ టైంకి పెళ్ళికూతురిని చేయడం అనమాట. బట్ చాలా బాగా రెడీ అయిపోయి వచ్చేసారు అందరూ టైంకి. సంబరానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ గూడా ఇప్పుడు పెళ్ళికూతురిని చేసినప్పుడు ఉన్నారనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అందరూ కూడా మంచిగా భలే వచ్చేసారు టైంకి. సో, ఇదొచ్చేసి చెప్పా కదా! మా అత్తయ్య గారు వాళ్ళు సైడ్ వాళ్ళొచ్చారని చెప్పి. సో, ఇది మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ వాళ్ళనమాట. వదినలు, పిన్నులు మొత్తం అందరూ అయితే ఉన్నారిక్కడ. అండ్ ఇంకొకటేంటంటే అప్పటికి తెలీదు. ఇప్పుడు మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఆవిడని కూడా నేను చూపిచ్చేస్తాను ఇప్పుడు ఫొటోస్‌లో. సో, ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా! అంటే చార్వికి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా! తను మా పిన్ అనమాట. అంటే మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు. అండ్ పక్కన ఉన్నోళ్ళు ఇంకా వదినలు, మొత్తం అందరూ వదినలు, పిన్నులు మొత్తం అందరూ ఉన్నారనమాట అక్కడ. అంటే మా హస్బెండ్‌కి అక్కలనమాట. సో, తిన కూడా మా హస్బెండ్‌కి ఇద్దరు అక్కలు. సో, నాకు ఇద్దరు వదినలనమాట. మొత్తం అందరూ వచ్చారు. అండ్ వీళ్ళొచ్చేసి మా మావయ్య గారికి వదినలనమాట. ఒకళ్ళు వదిన, ఒకటి మరదలు.
అంటే నాకు ఇద్దరు అత్తయ్య గారులనమాట. చిన్న అత్తయ్య గారు, పెద్ద అత్తయ్య గారు. అండ్ మెయిన్ వచ్చేసారు. మా మావయ్య గారు, మా అత్తయ్య గారు అనమాట. సో, మా మావయ్య గారి ఫేస్ వెలిగిపోతుందసల. అంటే పెళ్లి కదా! ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటది ఎవరికైనా సరే. సో, ఇదొచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ వదిన అండ్ వాళ్ళ అక్కగారనమాట. సో, మొత్తం రిలేషన్స్ ఇప్పుడు మా సైడ్ రిలేషన్స్ నేను తెలుసుకోకపోయినా, మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ రిలేషన్ తెలుసుకోవాలి కాబట్టి, అప్పట్లోనే అన్నీ తెలిసేసుకున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.